వాళ్ళకి ఎక్కడేం లేదయా. అసలు రిజర్వేషన్ పట్ల ఏదైతుందో బీజేపీకి దాని విధానం ఉన్నదే. ఇవాళ సమాజంలోని నిరుపేద వర్గాలు సామాజిక వెనుకబడతలకు గురైనటువంటి ఒక బలహీన వర్గాలని చెప్పి అంటున్నా. అనడు మండల్ కమిషన్ నివేదికకు అనుగుణంగా ఎప్పుడైతే మండల్ కమిషన్ నివేదిక అమలు చేయాలని చెప్పి వీపీ సింగ్ గారు తరించిండ్రో ఇదే భాజపా మద్దతు ఉపసంహరించుకుందని చెప్పి అంటున్నాను. మళ్ళీ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో ఓబీసీ రిజర్వేషన్ను అమలు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ దక్కుతుందని చెప్పి అంటున్నాను. ఇవాళ ఏదేదో ఏ విధంగా రిజర్వేషన్లను నిలిపివేయాలి అని ఒక కుట్రతో చెప్పంటున్నాను. ఒక కుట్రతో చెప్పంటున్నా. వాస్తవాలు మాట్లాడు తప్పేముంది, అందులో తప్పేముంది అంటున్నా. ఇవాళ మీకు ఏదైతుందో మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇలా ఉన్నత వర్గాలలో రిజర్వేషన్ సౌకర్యం లేని వారికి ఏదైతుందో వీళ్ళు ఆర్థిక వెనుకబడతలకు గురవుతున్నటువంటి వారికి ఏదైతుందో ప్రత్యేకంగా రాజ్యాంగాన్ని సడలించి నువ్వు సౌకర్యం కల్పిస్తున్నావు. అదే బలహీన వర్గాలు ఏదైతే వెనుకబడ్డ వర్గాలు సామాజిక వెనుకబడతానికి గురవుతున్నటువంటి యొక్క వారికి మరి ప్రత్యేకంగా రిజర్వేషన్ సౌకర్యం పెంపొందించే ఆవశ్యకత ఉందని చెప్పి అంటున్నాం. 10 ఏళ్ళ నిండా ఆలోచన చేసినావా నువ్వు? ఇలా రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వం ఏదైతుందో కులగణనతో మన జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యాలు చేయాలని చెప్పిన ప్రణాళికలు పేర్కొంటే దాన్ని తప్పుదో పట్టించే విధంగా ఇవాళ కుట్రలతో ఏదైతుందో ఇవాళ మీరు పోలీసు విచారణ కాదా, ఇంకే విచారణ చేయండి. వాస్తవాలు ప్రజలు గ్రహిస్తుంది. ఉత్తర భారతదేశం లోపల మొదటి 2 విడతల ఎన్నికలు ఏదైతుందో భాజపాకు వ్యతిరేక పవనాలు తీస్తుంది. ఇది చాలా క్లియర్ కనబడుతుంది. కాబట్టి వాళ్ళ ఆలోచన ప్రచారం ఒక సరళిని మార్చేసుకున్నారు, ప్రజా సరళిని మార్చేసుకున్నారని చెప్పి అంటున్నాను. ఏది చేసినా రాబోయే కాలంలో ఏదైతుందో ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారానికి వస్తుంది, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతుందని చెప్పి పేర్కొన్నారు. నాకు ఆశ్చర్యమే చెప్పంటున్నాను ఆయన ఆలోచన. సార్ అరవింద్ మాటికి సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తారని చెప్పి మాట్లాడుతున్నారు. అరే నాయన, అసలు అరవింద్ ఎక్కడ పుట్టిండో, అరవింద్ ఎక్కడ పుట్టిండు అంటున్నా. అరవింద్ డిఎన్ఏ ఏంటి అని చెప్పి అంటున్నా. టిల్ 2019 ఫిబ్రవరి హీ వాజ్ విత్ కాంగ్రెస్ పార్టీ అని టెలి. కేవలం 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిత్వం ఎప్పుడైతే ఖరారు చేయడం జరిగిందో అప్పుడు ఆయన బీజేపీలో ప్రవేశించారు. అంతవరకు ఆయన డిఎన్ఏ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ. ఆయన మాట్లాడు ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి అంటున్నాను. ఇంకెవడైనా మాట్లాడి వేరే అనుకోవచ్చు, కానీ అరవింద్ మాట్లాడమేంటయా అని ఎక్కడోడు ఎక్కడికి వచ్చిండు. అవకాశవాదానికి మారు పేరు అరవింద్ అని చెప్పి అంటున్నా.